హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియోలో మంచి హెల్దీ పచ్చడి అయితే చేసి చూపించబోతున్నాను. ఇదేంటో చూసారా? వామాకు చెట్టు అండి. ఈ వామాకుని పెంచుకోవడం చాలా సులువు. ఈ వామాకుని మనం ఏదో రకంగా మన ఫుడ్లో చేర్చుకున్నట్లయితే జీర్ణశక్తి సమస్యలు అనేవి దూరం అవుతాయి. అలాగే ఇంకా చాలా ఔషధ గుణాలు అయితే ఈ వామాకులో ఉన్నాయండి. అందుకని నేను ఈరోజు వామాకు పచ్చడి అయితే చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు అందుబాటులో ఉంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ దగ్గర లేకపోతే ఎక్కడైనా ఉన్న చోట చిన్న కొమ్మ తెచ్చి పెట్టుకున్నా ఇది చాలా తొందరగా గ్రో అవుతుందండి. వామాకుని యూజ్ చేసి పప్పు చేసుకోవచ్చు, రసం చేసుకోవచ్చు, బజ్జీలు వేసుకోవచ్చు, ఇలా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఈరోజు పచ్చడి అయితే చూసేద్దాం. స్టవ్ మీద కళాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, అలాగే ధనియాలు కూడా వేసుకోండి. నేను పౌడర్ యూజ్ చేశాను. కొద్దిగా వేరుశెనగ గుళ్ళు వేసుకొని ఇలా దోరగా వేయించండి. ఇలా వేయించిన వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి, చల్లారనివ్వండి. వామాకుని శుభ్రంగా ఒక 2 సార్లు కడిగి తీసుకోండి. అదే ప్యాన్లో వేసుకోండి. ఆయిల్ ఏం అవసరం లేదండి. వామాకు చాలా తొందరగా మగ్గిపోతుంది. దీంతోపాటు టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇందులో ఉప్పు వేసుకున్నా తొందరగా మగ్గిపోతుంది, లేదు అంటే తర్వాత అయినా వేసుకోవచ్చు. దీనిలోనే టేస్ట్కి సరిపడా చింతపండుని వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గిస్తే ఇలా వాటర్ అంతా బయటికి వచ్చేసి మగ్గిపోతుంది. టమాటో అంతా సాఫ్ట్గా అయిపోయి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఈలోపు మనం ముందుగా వేయించుకున్న పప్పుల్ని, పచ్చిమిర్చిని మిక్సీ జార్లో తీసుకొని దానిలో వెల్లుల్లి, అలాగే జీలకర్ర, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో ముందుగా చల్లార్చుకున్న వామాకుని, టమాటోని వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన టేస్టీ వామాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని మనం పోపు వేసుకుందాం. దీనికోసం ముందుగా ముక్కలు ఉడికించిన ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. దాంట్లోనే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, 2 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని కొద్దిగా వేగేంత వరకు వేయించుకోవాలి. దీనిలోనే కొంచెం పసుపు వేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పచ్చడి అంతటిని కూడా వేసుకొని బాగా అంతా కలిసేలాగా కలపండి. దీనిలోనే ధనియాల పొడి, కొంచెం పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని మొత్తం కలిపేసుకున్నాను. అంతే, వామాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీకు ఉల్లిపాయలు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. దానివల్ల ఇబ్బంది ఏమీ ఉండదు. టేస్ట్ అయితే ఏం చేంజ్ అవ్వదు. ఉల్లిపాయలు వేసుకుంటే కొంచెం కరకరలాడుతూ తగులుతాయి అన్నమాట. దీనిలోనే చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో రుచికరమైన వామాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో చేయండి. ఈ పచ్చడిని రైస్లోకి, అలాగే ఇడ్లీ, దోశ దేనిలోకైనా యూజ్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.